నీవు లేచి సియోనును కరుణించెదవు, దాని మీద దయ చూపించుటకు కాలం వచ్చెను, నిర్ణయ కాలము వచ్చెను. 102వ కీర్తనలో 13వ వచనంలో కీర్తనకారుడు చెప్తున్నాడు, దేవుడు కరుణించే కాలము దేవుడు నిర్ణయించాడు అని బైబిల్ సెలవిస్తుంది. కాబట్టి దేవుడు కాలాన్ని, సమయాన్ని శాసించే దేవుడు, సీజన్స్ని మన జీవితంలో ఉంచే దేవుడు. ఆయన మనపై కరుణ కాలం లేకపోతే దయ చూపే కాలాన్ని దేవుడు నిర్ణయించాడు. ఆయన కాలాల్లో, ఆయన సమయంలో పనిచేసినప్పుడు మనలో ఒంటరి వాడు 1000 మంది అవుతారని యెషయా భక్తుడు చెప్తాడు. యెషయా గ్రంథంలో 60వ అధ్యాయంలో 22వ వచనంలో ఇటు విధంగా చెప్తుంది, వానిలో ఒంటరైన వాడు 1000 మందగును, ఎన్నికలేని వాడు బలమైన జనమగును, యెహోవా తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టను. హల్లెలూయా. దేవుడు హెస్టీ టు డూ ఆల్ దిస్ థింగ్ ఇన్ హిస్ టైం. కాబట్టి ఆయన దర్శన కాలము, ఆయన దయా కాలము మనపై ఉన్నది. కాబట్టి నిశ్చయతో, నిరీక్షణతో ఆయన వైపు చూద్దాం. ఆయనే టైమ్స్ అండ్ సీజన్స్ని మార్చగలడు. మన జీవితంలో ఖచ్చితంగా మనపై దయ చూపించి నడిపించే దేవుడైనాడు. ఆమేన్.